Knee pain to no pain. It is possible pain management. Hi everyone, I'm Dr. Dheeraj. This is day 4 of pain management awareness series. సో నీ పెయిన్ ఉన్నప్పుడు చాలామందికి ఆర్థరైటిస్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో సపోజ్ 50+ ఉన్న వాళ్ళకి ఆస్టో ఆర్థరైటిస్, జాయింట్లో కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల నీ జాయింట్లో బోన్ టు బోన్ రబ్బింగ్ అవ్వడంతో పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. సో పెయిన్ మేనేజ్మెంట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జాయింట్లో ఎక్స్రే ఆర్ అల్ట్రాసౌండ్ విధానంలో మనకి ఎటువంటి డ్యామేజెస్ ఉన్నాయి, కార్టిలేజ్ డ్యామేజ్ అయిందా, మజిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లిగమెంట్స్ ఇష్యూ ఉందా, వాటర్ ఫ్లూయిడ్ ఏమైనా చేరిందా. సో ఇవి ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ తోటి కంక్లూడ్ అయ్యాక దర్ సర్టన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఈజ్ కన్జర్వేటివ్గా ఉంటుంది, లైక్ కొలాజన్ సప్లిమెంట్స్, కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంటేషన్, ఫిజియోథెరపీ స్ట్రెంథెనింగ్. సో వీటితో పాటు పెయిన్ మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రీజనరేటివ్ థెరపీస్. డ్యామేజ్ టెండన్స్ కానీ లిగమెంట్స్, కార్టిలేజ్ హీల్ చేయడానికి, రిపేర్ చేయడానికి సర్టన్ ఎక్స్టెంట్ వరకు రీజనరేటివ్ థెరపీస్ బాగా యూజ్ అవుతాయి. వాటితో పాటు సివియర్ స్టేజ్లో ఉన్నారు, దే ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ సర్జరీ ఫర్ నౌ అంటే వీ కెన్ పోస్ట్పోన్ ద నీడ్ ఆఫ్ సర్జరీ బై డూయింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో దాంట్లో నీ జాయింట్లో వచ్చే పెయిన్ని మాత్రం లేజర్ ద్వారా బ్లాక్ చేస్తాం. సో మన దగ్గర యూజ్ చేసేది కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఇది యుఎస్ FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్. ఇట్ విల్ గివ్ లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఆల్సో. సో ఎటువంటి సర్జరీ లేదు, రిస్క్ లేదు, హాస్పిటల్ స్టే లేదు, బ్లడ్ లాస్ లేదు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయే విధంగా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ మన సెంటర్లో ఉంటాయి. సో నీ పెయిన్ టు నో పెయిన్ ఈజ్ పాసిబుల్. See you in the next episode.